జూలై 1 దేవుని వాగ్దానం. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు ఇచ్చే వాగ్దానము మనల్ని ఎంతో బలపరుస్తూ ఉంది. ఈ ప్రియక నామములో మీ అందరికీ కూడా జూలై మాస ఆహ్వానము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. జూన్ నెల అంతైనా కూడా దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి జూలై నెలలో 1వ తారీఖున ప్రభు యొక్క పాదాల చెంతకు వచ్చే ధన్యత దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు వాగ్దానము మనలను ఎప్పుడు కూడా బలపరుస్తూ ఉంటుంది. గడిచిన మాసములో, గడిచిన కాలములో చాలా విషయాలకు నీవు భయపడుతూ ఉండొచ్చు, లేక జరిగేటువంటి పరిణామాలు అపాయములుగా ఎంచి నీవు ఎంతగానో కృంగిపోతూ ఉండొచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. నిజమే, ప్రభుతో ఉన్నవారికి, ప్రభువులో ఉన్నవారికి అపాయం ఏమీ రాదు అని వాగ్దానము చాలా స్పష్టంగా ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ గొప్ప వాగ్దానము మన జీవితంలో కలగడానికి జూలై నెలలో దేవుడు మనలను ఆశీర్వదించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కానే కాదు. మానవుడు తనకు నచ్చిన మార్గంలో వెళ్ళి అపాయాన్ని కొని తెచ్చుకుంటాడు. అంటే స్వయంకృత అపరాధములు చేసేటువంటి మనసు మానవుడు కలిగి ఉన్నాడు. ఈరోజు ప్రియ విశ్వాసి, నీ జీవితంలో అపాయం ఏమీ రాక ప్రభు సంతోషంలో పాలిభాగస్తులుగా ఉండడానికి లోక సంబంధమైన కీడు నీ మీదకి రాకుండా కీడు నుండి మమ్మల్ని తప్పించు అని ప్రభు నేర్పిన ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు తప్పించకుండా ఎలా ఉంటాడు? నిజంగా నువ్వు ఆయనతో కలిసి నిజముగా మొరపెట్టేవానిగా ఉన్నప్పుడు ఆయన నీ మొరను అన్నిటినీ ఆయన లక్ష్యం ఉంచి నీకు సంపూర్ణ క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, అపాయం నుండి తప్పించి అనుగ్రహిస్తాడు. అట్టి కృపా భాగ్యములు జూలై నెలలో ప్రభు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, జూన్ మాసమంతా కాపాడావు. జూలై నెలలో ఈ 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ప్రతిరోజు వారికి వచ్చే ప్రతి ఇబ్బంది నుండి తప్పించండి. అపాయం ఏమీ రాకుండా కాపాడండి. క్షేమాన్ని అనుగ్రహించండి. నీ బిడ్డలను బహుగా దీవించమని ఈ దినము వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యములలో గొప్ప జయము దయచేయండి. జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.